గైస్, సో మా ఇంట్లో పండగ పళ్ళు మొదలైపోయాయి. ఇది పండగ బిఫోర్ డే అనమాట. సో ఇప్పుడు వెళ్ళి పువ్వులు అన్నీ కొంచెం ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే రేపే పండగ కాబట్టి ఈ రోజు అంతా సార్ట్అవుట్ చేసుకుంటే రేపు ఎర్లీ మార్నింగ్కి కంఫర్టబుల్గా ఉంటుంది. సో యా, అక్కడ మార్కెట్లో ఎలా హడావుడి ఉందో ఏంటి అది కూడా చూపిస్తా చూడండి. యాడ్జెడ్జెల్ ఎప్పుడు ఉంటే హడావుడియే. సో సరే చలో నెక్స్ట్ గో. కూరగాయలు దోసకాయ షాపింగ్ అంతా చేసి వచ్చేటప్పటికి ఓపిక అయిపోయింది. డోల్ది పెళ్ళి ఎప్పుడో 7 o'clock వెళ్తే 10 o'clock ఇంటికి వచ్చామన్నమాట. మా అమ్మ వచ్చేటప్పటికి వేడి వేడి చిట్టి చిట్టి పునుగులు బెజవాడి పునుగులు వేసింది. సో పల్లి చట్నీ ఉమ్మాసిన టిఫిన్ చేసుకున్నాక ఇంకా పనులు స్టార్ట్ చేయాలి. తెచ్చినవన్నీ పడేసారు. ఏం సార్ట్అవుట్ చేయలేదన్నమాట. తినేసి ఓపిక వస్తుంది కదా, కొంచెం టీ తాగినా ఎనర్జీ వచ్చేస్తుంది అన్నమాట లోపల నుంచి. అప్పుడు పని మొదలు పెట్టాలి. ప్రస్తుతానికైతే చిట్టి పునుగులు అంటాం. వల్లే ఉంటాయి, టేస్టీ టేస్టీ. అన్నీ తెచ్చినవి అన్నీ పడేసాం. మా అమ్మ పునుగులు భలే వేస్తుంది. తిన్నాక కలుస్తాం. బాయ్. మొత్తానికి అయితే చాలా మటుకే తెచ్చామని అనుకుంటున్నాను. సో ఏమేమి తీసుకురాలేదు ఏంటి అని తెలియాలి అంటే ఫస్ట్ ఏమేమి తెచ్చామనేది తెలియాలన్నమాట. సో అది చూపిస్తున్నాను. రేట్లు మాత్రం ఘోరం అండి, మరీ టూ మచ్. ఏదైనా ఫెస్టివల్స్ వస్తున్నాయి అంటే చాలు అసలు ఎంత దారుణం అంటే పావులకు అమ్మేది కూడా 2 రూపాయలా అమ్ముతున్నారు. అది నాకు నచ్చట్లేదు అనమాట. అంటే అందరూ పూజ చేసుకునేలా ఉండాలి. నిజానికి చెప్పాలంటే పూజ మనశ్శాంతికి కావాలంటే ఇవన్నీ కావాలంటే అవసరం లేదు. కాకపోతే పత్రి అనేది మినిమం కదా. ఎంత పత్రి అయినా ఇంత పత్రి అయినా ఎందుకు పనికిరాని ఆకులు కూడా ఫిక్స్డ్ రేట్లో 100 రూపాయలు. సెట్ వచ్చి 100, సెట్ వచ్చి 100, 200. అసలు నిజంగా దారుణంగా అనిపించింది. నాకు అన్నింటికంటే చీప్ అనిపించింది కొబ్బరికాయలే. 40 రూపీస్ అనమాట. మీడియం సైజ్ ఉన్నాయన్నమాట. నేను 2 తీసుకున్నా. ఈ కండి వచ్చి ఒకటి 20 రూపాయలు అంట. ఇది లోపల ఎలా ఉందో ఏంటో ఇప్పి కూడా చూపించలేదు. నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. సో ఇక్కడ సెట్ వచ్చేసి మొత్తం 200 అని చెప్పాడు. వద్దులే బాబు, నాకు 100 రూపాయలు నాకు ఏమేమి కావాలో తీసుకుంటానని చెప్పి తీసుకున్నాను. ఒక్క జామ పండు వచ్చి 10 రూపాయలు. ఈ సెట్ 20 రూపాయలు. ఇది 30 రూపాయలు. ఇది కూడా 30 రూపాయలు. సో ఇలా ఉంటే ఇవి మనం తినలేము, ఆఖరికి పడేస్తాం. బట్ అయినా స్టిల్ ఇంతంత రేట్లు ఉన్నాయన్నమాట. మనం ఇంకేం పూజ చేసుకుంటాం. అందుకే వేరే మతాలు వచ్చి మా గుడికి వస్తే రూపాయి ఖర్చు లేదని అంటే ఇందుకే అనమాట. సర్లే చెప్పి వాళ్ళ కోసం మన కోసం బంతి పూలు తీసుకున్నాను. సో ఈ బంతి పూలు వచ్చేసి 100 రూపాయలు. సేమ్ ఇవి 2 కిలోలు, ఇది కిలో తీసుకున్నాను. నేనైతే బేరం ఆడాను అనమాట. బాగానే బేరాలు అంటే ఈ మధ్య నేర్చుకుంటున్నాను. 80 రూపీస్కి ఇచ్చారనమాట కేజీ. సో 240 రూపీస్ అయింది. ఇప్పుడు ఇక్కడ గరికాయ ఉన్నాయి. నా పిల్లలు చూసారు ఎలా కూర్చున్నారో, కనిపిస్తున్నారా? యాపిల్స్ కూడా నేను షేక్ అయిపోయాను అనమాట. 8 యాపిల్స్ వచ్చేసి 100 రూపీస్ అంట. అసలు నేను మొన్నే ఒక్క యాపిల్ వచ్చి 50 రూపాయలు మొన్నే కొన్నా. అలాంటిది 80 రూపీస్ అనేటప్పటికి నేను భుజాలు ఎగరేసుకుంటూ 2 ప్యాకెట్లు కొనుక్కున్నాను అనమాట. ఇది ఎన్ని రోజుల వరకు బాగుంటాయో లేదో తెలియదు. రేపటి వరకు అయితే బాగుంటే చాలు. రేపు దేవుడికి నైవేద్యం కింద పెట్టేస్తాము ఇవన్నీ. సో ఇది 2 ప్యాకెట్లు తీసుకున్నా. మీ దగ్గర యాపిల్ రేట్లు ఎంత ఉన్నాయి నా కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి.
ఇది వరకు అయితే ఇంటి పక్కనే మాకైతే తోటలు ఉంటాయి కాబట్టి మా కావాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చి ఇచ్చేవారు అనమాట. ఆఖరికి ఇవి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. ఎవరో ఆ బుడ్డోడు మంచోళ్ళ ఉన్నాడు, 20 రూపాయలకి గోల్డ్ అంత పెట్టాడు నాకు. సో చాలా హ్యాపీగా అనిపించింది, బిల్ ఖుషి అయిపోయింది అనమాట అండి చూడంగానే. అంటే మనకి తక్కువకి వస్తే హ్యాపీ అంటే కాదు, బట్ ఏంటంటే కొంచెం మరీ ఈ ఆకులు ఏముంది ఇప్పుడు సంవత్సరం మొత్తం రావన్నమాట. సో ఎన్నిసార్లు పీక్కున్నా మంచిదే కదా, వాళ్ళు ఎలాగో ఆకులన్నింటినీ పీకేస్తారు. సో ఆ పీకేసే బదులు వీళ్ళే కొనుక్కొని వీళ్ళే అమ్ముకుంటున్నారు అనమాట 20 రూపాయలు. బాగుంది కదా. ఇదప్పుడే కొంచెం నా మొహం చూసి జాలి కనిపించినట్టుంది, ఎక్కువ ఇచ్చాడు. ఈ కడాయి కొత్తిమీరకి ఎంతసేపు అయ్యానో 50 రూపాయలు అండి కట్ట, ఏమీ లేదు. నేను అయిపోయింది దెబ్బకది. ఇవి వచ్చేసి 10 రూపాయలు అనమాట కట్ట. దీంట్లో 12 ఉంటాయని చెప్పారు, మరి ఉంటాయో లేదో మనకు తెలీదు, నమ్మం అంతే. ఇంకా పత్రి మొత్తం వచ్చేసి 100 రూపీస్. ఏదో అదేంటిది నేను కూడా డింగ్ ఏదో నా అంటే బాగుంటుంది అలాంటివన్నీ వర్కౌట్ కావన్నమాట. సో దీంట్లో రకరకాల ఆకులన్నీ వేశారు అని చెప్పారు. మనకి నిజానికి కొన్ని ఆకులు మటుకు అసలు తెలియదు, బట్ వాళ్ళని నమ్మాం కదా, సో గమ్ముని తీసుకొని వచ్చేస్తాం. ఇవైతే నేను ఫస్ట్ టైం తీసుకున్నాను, అమ్మ వంకర అయిపోయింది అనుకున్నా, పర్లేదు బాగా ఉంది కదా. ఇవి వచ్చేసి ఈ ఒకటి వచ్చేసి 30 రూపీస్కి, యాక్చువల్గా 60 రూపీస్ చెప్పింది, లేదు 2 60 రూపీస్కి ఇవ్వని చెప్పి తీసుకున్నాను అనమాట. సో పండగకి మా చెల్లి కూడా వచ్చింది కాబట్టి దానికి కూడా తీసుకెళ్ళిపోయాడు షాపింగ్కి. ఇది చూసి నేను చేస్తాను కదా, నువ్వెందుకు కొంటున్నావు గొడవ. ఇవి చేస్తుంది కరెక్ట్, ఇవి దొరకాలి కదా మనకి. మా చెల్లికి చెప్తుంటే అర్థం కావట్లా, ఫైనల్గా గొడవ పడి అలాగలాగా 2 అయితే తీసుకున్నా. ఇది ఎంత మాత్రం డెకరేషన్ చేస్తామో తెలీదు, ట్రై చేస్తాం. సో ఫస్ట్ టైం నేను కొంటాను ఇది. సో ఇంత రేట్ ఉంటుందా, నేను ఎక్కువ పెట్టానా, నాకు తెలుసు ఈ ఆకులు దొరుకుతాయని, బట్ మాకైతే ఇక్కడ అవైలబుల్ లేవు అన్నమాట ఈ ఆకులు. సో అందుకే తీసుకున్నాం. ఇదైతే మేము ఖచ్చితంగా నైవేద్యం పెడతాం అనమాట. మీరు కూడా పెడతారా లేదా? చాలా మంచిదంట, పెట్టాలి. ఇది తీసుకున్నాం. ఇంకా పూల విషయానికి వస్తే ఆకాశాన్ని అంటుతున్నాయో అంటారు చూడండి, దాన్ని అదంటే ఏంటో కూడా నాకు ఇప్పుడు వరకు తెలీదు. సో ఇక్కడ మార్కెట్లో ఇవ్వండి, ఆల్రెడీ తినేస్తుంది గరిక. గుడ్డికి గరిక అంటే ఎందుకు ఇష్టం తినే. ఇక్కడ మార్కెట్లో ఎందుకు తెలుసా, వీళ్ళకు ఒక అండర్స్టాండింగే ఉండదని నాకు అనిపించింది. ఎందుకు చెప్పనా, ఒక ఆమె దగ్గరికి వెళ్ళి గరిక అడిగితే కట్ట 10 రూపాయలు అని చెప్పింది. దాంట్లో ఎంత ఉందంటే లిటరల్గా ఇంతే కదా, బాగా ఉంది, ఇంతే ఉంది 10 రూపాయలు అంతే. నేను అన్నాను 2 కట్టలు 20 రూపాయలకి ఇవ్వు, ఐ మీన్ 2 కట్టలు 10 రూపాయలకి ఇవ్వాలా, 4 కట్టలు ఇవ్వు అట్లీస్ట్. అంది. పోనీలే పాపం వాళ్ళు గరికంటే దొరకదు కదా, ఇవ్వకుండా కదా తీసుకురావాలి, సరేలే నేను 4 కట్టలు 30 రూపాయలకి ఇవ్వు అన్నా. అది కూడా కాదు, ఓకే బై అని వచ్చేసాను. వచ్చేయగానే బయట అంతే సేమ్ కట్ట అమ్ముతుందన్నమాట. ఎంత అమ్మ అని అడిగితే ఏం చెప్పింది అంతా 50 రూపీస్ అని చెప్పింది. అసలు నాకు అర్థం కాలేదు, ఏంటి అని అడిగితే 50 రూపాయలు అమ్మా అంది. లోపల 10 రూపాయలకి అమ్ముతుందా, 50 రూపాయల మరీ అంత పిచ్చిలో ఉందా రాసి ఎక్కడైనా అనుకున్నా. ఫైనల్గా వచ్చేటప్పుడు ఒక అమ్మాయి అమ్ముతుంది అనమాట. ఎంత అమ్మా అంటే 20 రూపాయలు అక్కడ. సరే నేను తెచ్చింది. సో ఏదైనా సరే జెన్యున్గా అమ్మండి, మీ దగ్గర తొందరగా సేల్ అవుతాయి. ఈ బిజినెస్ టెక్నిక్స్ తెలియక మన వాళ్ళు ఏంటంటే కంకణం కట్టుకొని ఉంటారనమాట. అలా అని చెప్పి ఈరోజు వినాయకుడిని కూడా అంతే, పొద్దున్న వినాయకుడిని అడిగితే అదేంటి ఫస్ట్ 1500 అని చెప్పింది. అది ఎంత ఫైనల్ రేట్ చెప్పండి అది ఇదంటే 1200 వచ్చింది. అంతే 1 రూపీ కూడా నేను తగ్గినని చెప్పింది. నేను పెద్ద డిఫరెంట్ వేరియేషన్స్ ఏం అడగలేదు. నేను 1100కైనా 1000 రూపాయలకైనా ఇవ్వండి, మీకు మీ కంఫర్ట్ రేటే అన్నట్టుగా చెప్తే సస్తే మీరే ఇవ్వనండి. సరే కొంచెం చిన్న వినాయకుడు ఎంత అమ్మంటే చెప్పడమే 500 చెప్పింది. సరే అయితే 400కి ఇచ్చేయంటే ఇవ్వనంటే ఇవ్వనండి. సో అలా చెప్పడం వల్ల మీకు ఏం యూజ్ ఉండదు. మీ బొమ్మలు మీ దగ్గరే ఉంటాయి, వేరే షాపుల్లో బొమ్మలు అయిపోతాయి, అంతే తేడా. సో మీరేంటంటే స్మార్ట్గా ఆలోచించి 100 రూపాయలు 50 రూపాయల దగ్గర ఆలోచించకుండా అమ్మేయండి. అమ్మేశారనుకో ఈ వర్షానికి మీ బొమ్మలు తడవు, సేమ్ టైం తొందరగా సేల్ అయిపోతాయి. మీరు కూడా రేపు చక్కగా పూజ చేసుకోవచ్చు. ఈ కొంచెం లేకుండా ఏదేదో చేస్తారు మీరంతా.
కొన్ని పువ్వుల దగ్గర కూడా అంతే, కూరగాయల దగ్గర అంతే, పత్రి దగ్గర అంతే. అవన్నీ మీకు ఒక 1 hour 2 hours అయిన తర్వాత ఏమవుతాయి, పాడైపోతాయి కదా. యూజువల్గా మీరు బయట ఎన్ని పడేసారో తెలుసా. యాక్చువల్గా నేను వీడియో తీద్దామని అది హడావిడిలో మర్చిపోయాను అనమాట. లేకపోతే షూర్గా వీడియో తీసి చూపించేదాన్ని. మీకు యూజ్ ఉండదు అనే దగ్గర ₹1 ₹2 అటు ఇటు ఉన్న అమ్మేయండి, ఏం కాదు, ఏం లాస్ అయిపోరు కదా. మీరు పడేయడానికంటే కూడా వేరే వాళ్ళకి అమ్మేయడం వల్ల ₹1 తక్కువ అమ్మేయడం వల్ల లాస్ ఏమి ఉండదు. సో ఈ పువ్వులు మేమేం చేసాం, మేము ఎంత తింగరాళ్ళం అంటే ఒక చోట ₹150 అమ్ముతున్నాం, ½ కిలో ₹150 అంట పువ్వులు. అక్కడ తీసుకున్నాం. దానికి పక్కనే కొంచెం ఎదురుగా పక్కన బట్ ఆయనకి షాప్ లేదనమాట, నుంచొని సేల్ చేస్తున్నారు. ఆయన ₹100 ఇచ్చారు ½ కిలో. నేను అక్కడ అందరికీ చెప్పాను, అక్కడ ₹100 ఇస్తున్నారు, వెళ్ళి తీసుకోండి అని చెప్పి. సో మౌత్ పబ్లిసిటీ అనమాట. సో మీరు జెన్యున్గా ఏదైనా సేల్ చేస్తున్నారు అంటే కనుక జెన్యున్గా నిజంగానే సేల్ అయిపోతాయి అవి. హ్యాపీగా ఆయన మళ్ళీ నేను షాపింగ్ అంతా చేసుకొని వచ్చేలోగా లేని కూడా లేడు, వెళ్ళిపోయాడు. సో స్మార్ట్ బిజినెస్ చేయండి. ఇలాంటి టైంలో ₹1 తగ్గించి ఇవ్వడం వల్ల మీకే యూజ్, మీ దగ్గర తొందరగా సేల్ అయిపోతుంది. సేమ్ టైం ఇంకా పైగా ఎవరైనా రావాలని గుర్తుపెట్టుకుని వస్తారు, తనకి షాప్ లేకపోయినా యా అని చెప్పి. సో ఆయన దగ్గర నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. లిటరల్గా చెప్తున్నా, ₹150 పెట్టి తీసుకున్న దగ్గర కంటే కూడా ₹100 పెట్టుకుని తీసుకున్న దగ్గరే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. మా బాను అయితే ఎంత తిట్టిందో, అక్క ఎందుకు ఇక్కడ తీసుకోకుండా అక్కడ తీసుకోవాల్సింది అని చెప్పి. బట్ మనకు తెలియదు కదా. సో ఇది కూడా అంతే, కొంచెం పెద్ద ఫ్లేవర్ ఉందన్నమాట. ఇది కూడా ₹100, కాకపోతే కొంచెం నలిగిపోయినట్టున్నాయి, ఎందుకంటే పువ్వులన్నీ నలిగిపోయే ఉన్నాయండి, అక్కడ ఏం ఫ్రెష్గా ఏం లేవన్నమాట. సో ఇది 2 ప్యాకెట్స్ తీసుకున్నాం, 100 ఇది ₹400 అనమాట. ఒక విషయానికి ఏంటంటే వర్షానికి దొరకడం కూడా గ్రేట్. ఇవే అనమాట మా కాస్ట్లీయెస్ట్ ఫ్లేవర్స్. ₹160 పెట్టి మరీ తీసుకున్నాం. ₹10 చేయించలేదని ఆ ₹10కి 5 పూలు ఇచ్చాడు. సో ఇవి వచ్చేసి ఎంత, 100. సో ఇది 100. మా చెల్లికి ఎందుకు నచ్చాయో నాకైతే అసలు నచ్చలేదు. ఈ పువ్వులు ఎలా ఉంటాయంటే వేరేలాగే ఉంటాయి, ఇలాగ విడివిడిగా ఇలా ఉంటాయి అన్నమాట. సో నాకు అసలు నచ్చదు. ఇవి కూడా ఇలా ఉంటాయి. ఇంకా కొంచెం బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఇంకా కొబ్బరికాయలు, గరికాయ వెళ్ళి తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక అతను అమ్ముతున్నారు అనమాట. ₹150 ₹120 అమ్ముతున్నాం. లాస్ట్ ఫ్లవర్స్ అని చెప్పాడు. సో ఇవి బాగుంటాయి, ఐ లైక్ ఇట్ ఫ్లవర్స్. సో కొంచెం కలర్ఫుల్గా వెయ్య బాబు అంటే ఇది ఒక 5 ఫ్లవర్స్ వచ్చాడు. సో ఎలాగో గణపతికి ఇష్టమైంది ఫ్లవర్స్ కాబట్టి అంటే మేము అర్చన చేస్తాము. సో మాకు సరిపోవు అన్నమాట. ఇది వినాయకుడికి కావాల్సింది అయితే ఇది. ఇంకా మిగతా కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాము, ఒక ½ కిలో 5 కిలో అలా. ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళి వినాయకుడిని మంచిగా తీసుకొస్తాము, ఎందుకంటే ఇదంతా మొత్తం సెటప్ అంతా చేయాలన్నమాట. చేసిన తర్వాత నేను డిసైడ్. సో వినాయకుడు భలే వస్తాడు మా ఇంటికి జాలీగా. నా పాటికి నేను కుళ్ళిపోయిన గరిక ఏరుకుంటుంటే ఇంతలోకి మా వినాయకుడు ఆడకుండా ఇంటికి వచ్చేసారనమాట ఫాస్ట్గా. సో నాకు తెలిసిన ఆయన కింద ఉంటారనమాట, ఆయన సీడ్ వినాయకుడు అని చెప్పి నాకు ఈ వినాయకుడిని తీసుకొచ్చి ఇచ్చారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా ఒక వినాయకుడిని ఇచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇందాకే చెప్పాను కదా, ఈవినింగ్ వెళ్ళి వినాయకుడిని కొంచెం తెచ్చుకోవాలి, అది డెకరేషన్ అంతా చేయాలి అని చెప్పి. సో బట్ వినాయకుడు చల్ నువ్వేంటి నాకు తెచ్చేది, నేనే వస్తానా, ఐఎమ్ కమింగ్ అని వచ్చేసాడు వినాయకుడు. సో ఎలా ఉందో లోపల చూద్దామండి. చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ ఏమో నేను తెచ్చుకున్న వినాయకుడే పెట్టుకోవాలి అనిపిస్తుంది, కానీ ఈసారి ఏమో చూడాలి. నేను వెళ్ళి మళ్ళీ తెస్తాను లేకపోతే. వావ్ అసలు ఎంత బాగా ఇచ్చారు, కుండీ కూడా ఇచ్చారు. ఇది ఒక కోకోపీట్ కుండీ అనమాట. దీంట్లో ఇదేమో ఇచ్చారు, ఇది కొబ్బరి పీచ్ పౌడర్ గట్టిగా ఉంది, వాటర్లో వేస్తే పొంగిద్ది. దీంట్లో కొన్ని సీడ్స్ కూడా ఇచ్చారు మనకి, చూడండి. ధనియాలు, సో ఇవి కొంచెం ఇలా నలగొట్టి వేయాలన్నమాట, అప్పుడు ధనియాల చెట్టు కొద్దిగా వస్తుంది. మనం పెడదాం, ఈ వినాయకుడిని కూడా పెట్టి మంచిగా పూజిద్దాం. యాక్చువల్గా మాలలు తీసుకోవచ్చు, కాకపోతే మేము ఎందుకు తీసుకోవట్లేదు మాలలు అంటే కనుక ఫుల్ రేట్లు చెప్తున్నారు. వాళ్ళు కొలుస్తారు కదా, కొలవడం ఫస్ట్ మన ముందు ఇలా చూపిస్తారు, రెండో మూరకు వచ్చేటప్పటికి ఇలా మంచేసి కొలుస్తారు అనమాట. చాలా ½ మూర మాత్రమే వస్తుంది. ఆ ½ మూరకి
ఏంటి 30 రూపాయలు 40 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. దానికంటే కూడా ఇలా విడిపూలు తెచ్చుకొని గుచ్చుకోవడం బెటర్ అని చెప్పి ఇలాంటి దబ్బలాలు అంటారు వీటిని. సో సన్నటి దబ్బలాలు ఉంటాయి, అవి తెచ్చుకొని గుచ్చుకోవడం నయం అనమాట. ఇప్పుడు మాలలు చేయాలి. మాకు అన్ని 5 గుమ్మాలు ఉన్నాయి. 5 గుమ్మాలకి 5 సరిపడేలా గుచ్చకపోయినా అట్లీస్ట్ మినిమం అయితే గుచ్చుతామన్నమాట. దీంట్లో ఏంటి అంటే ప్రాబ్లం గుచ్చడం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, కానీ పురుగులు ఉంటాయి, అదే నాకు భయం. అందుకే ఈ కవర్లో ఉంచి ఇలాగే జాగ్రత్తగా చూసుకుంటూ గుచ్చుకోవడం బెటర్. మా బబ్బులు గడి చూడండి దానికి చేస్తారు. పండగ అంటే మా హడావుడి కంటే కూడా వీళ్ళ హడావుడి ఎక్కువ. పూల మాలన్నీ కట్టేసాం, 4 మాలలు కట్టాం, మిగతా అంతా సపరేట్ చేసాం. సో గుచ్చేటప్పుడే ఇలా రివర్స్లో గుచ్చుకోవాలన్నమాట. ఇది ఇటు సైడ్ వస్తుంది, అప్పుడు ఇది ఇటు సైడ్ వస్తుంది. మధ్యలో ఏదో ట్రై చేద్దాం అన్నట్టుగా చిన్న చిన్న గుర్తులు కట్టాము. వచ్చింది, ఇంకోటి బాగా నచ్చింది. ఇది ఇంకో కళాకాండ అలాగా ఒక్కొక్కటి వచ్చింది. ఏమో చూద్దాం. ఇదొకటి కట్టేస్తే ఇంకా అయిపోయినట్టే మాలు. నేనే వినాయకుడికి సొంతంగా మాల కడతాను మా ఇంట్లో. పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల పూలమ్మట్లా నేర్చుకో. అయ్యో పట్టుకో. ఫస్ట్ టైం అయినా పర్లేదు, కానీ అప్పుడు పెడుతున్నాం. వినాయకుడు అందంగా ఉండాలి నాకు పండుగ రోజు. అందంగా పెట్టుకుంటే సరే. ఇప్పుడు డీమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం నేను బాను. ఈ రోజే షాపింగ్, ఈ రోజే డెకరేషన్ అంటే చాలా కష్టంగా ఉంది. బికాస్ పువ్వులు మాల కట్టడానికి పువ్వులన్నీ సార్ట్ అవుట్ చేయడానికి చాలా టైం పట్టింది. సో ఇంట్లో కూడా కొంచెం మమ్మీకి హెల్ప్ చేయాలి కదా, ఇంకా అన్నీ చేసుకొని ఇప్పుడేమో 6 అవుతుంది టైము. సరేలే స్టార్ట్ అవ్వగానే ఇదిగోండి ఫుల్ వర్షం పడుతుంది అనమాట. కానీ ఇంపార్టెంట్స్ కొన్ని ఉంటాయి కదా, అంటే బెల్లము ఇవి కావాలన్నమాట. బట్ ఆన్లైన్లో పెడుతుంటే మొన్న లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి బెల్లం పెడితే జెప్టోలో నల్ల బెల్లం ఇచ్చాడు. అసలు దానివల్ల స్వీట్ అంతా టేస్ట్లెస్గా అయిపోయింది అనమాట, అస్సలు బాగాలేదు. సో ఎందుకైనా మంచిదిలే, మనం వెళ్ళి తీసుకోవడమే బెటర్ అని చెప్పి సో ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా కొన్ని గ్రాసరీస్ తీసుకొని ఇంకా బయలుదేరిపోతాం. ఈ టయానికి అసలు వరస్ట్ టైంలో బయలుదేరాం. ఈ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ ఇంట్లో ఇచ్చేసి మళ్ళీ డెకరేషన్ స్టార్ట్ చేయాలన్నమాట. ఏం డెకరేషన్ స్టార్ట్ చేయలేదు, ప్లానింగ్ ఏం లేదు. ఎంత ఆలోచిస్తున్నా సరే ఏం తట్టట్లేదు అనమాట. కొంచెం మినిమల్ ఓవర్ డెకరేషన్ కాకపోయినా మినిమం డెకరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో యా చూద్దాం. మరి ఇంకేం లేదు. కొన్ని కొన్నామని వస్తే ఇది అవుతాయి అనమాట. అందుకే డిమార్ట్ అసలు రాకూడదు, కానీ రావాల్సి వస్తుంది. కొన్ని వస్తువులు కొన్నాము మెయిన్వి అని చెప్పి వచ్చాను, కానీ 2 ట్రైలింగ్ అయితే కంపల్సరీ అవ్వాల్సింది అనమాట. ఇది అవసరం లేదు, కానీ కావాల్సి వస్తుంది. తీసుకురావడం మాత్రం సంచులు చిన్న బుడబుడ్డ సంచులు తెస్తాము. ఏమో ఎలాగో పట్టాలంటే వినాయకుడికి లడ్డు తీసుకోవడానికి వచ్చాము. చేతులు పెట్టాలి కదా చిన్న లడ్డు. సరే బెల్లం పాటు కూడా పెడతాం మా ఇంట్లో. చూద్దాం. పల్లది తీసుకొస్తాము. సో ఇక్కడ బోల్డ్ లడ్డూస్ ఉన్నాయి. భలే చేసి పెట్టారు అసలు, అంటే క్యూట్గా. అక్కడ చూడు మొత్తం బాదంతో మంచిగా డెకరేట్ చేశారు. సో మంచి మంచి స్వీట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ప్యాకింగ్స్ కూడా ఉంటాయి, గిఫ్ట్ ప్యాకింగ్స్ చేయడానికి. స్నాక్స్ తిన్నామంటే పానీపూరి అది కూడా ఉంటుంది. బాలాజీ మీకు ఇది చాలా బాగా నచ్చింది, కానీ మా ఇంట్లో అంత వినాయకుడు లేదు, అందుకే చిట్టి లడ్డు తీసుకున్నా. రేపు చూపిస్తా. రేపు పండగ కదా, ఇంటికి వచ్చిన వాళ్ళకి స్వీట్ తిప్పియాలి. ఇవి పన్నీర్ జిలేబీ, ఇవి తీసుకున్నాము. నార్మల్ జిలేబీ కూడా తీసుకున్నాం. బాను ఇంకేమైనా స్వీట్స్ కావాలా? షాప్ ఎలా ఉంది?
డీమార్ట్లో షాపింగ్ చేసాం, స్వీట్స్ తీసుకున్నాం. ఇప్పుడు నేనేమనుకుంటున్నానో చెప్తే మా చెల్లి ఘోరంగా తిడుతుంది, బట్ అయినా చెప్తున్నా. థ్రెడ్డింగ్ చేయించుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఫేస్ మొత్తం ఫుల్ డల్గా ఉంది, థ్రెడ్డింగ్ కూడా చేయించుకోలేదు. చాలా బిజీగా గజిబిజిగా అయిపోతుంది అనమాట. అసలుకే నా ఫేవరెట్ ఫెస్టివల్. కొంచెం కూడా సెల్ఫ్ ప్యాంపరింగ్ తీసుకోకపోతే ఎలా? యా అయినో టైం అయిపోతుంది, 8 అయిపోయింది ఆల్రెడీ, బట్ స్టిల్. సో ఫైనల్గా థ్రెడ్డింగ్ అయితే చేయించుకొని ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇవన్నీ సదురుకోవాలి, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ పెట్టాలి, ఇంకా ఏం చేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుందన్నమాట. ఇప్పుడు తినాలి కూడా. సో యా, ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. డెకరేషన్ అదంతా తర్వాత బ్లాగ్. అంతే గైస్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్. Bye guys.